अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अभाललोचनः शम्भुः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् वरदिन्दुविकासमन्दहासां वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। ओम नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः। ओम परब्रह्मणे नमः। ओम ब्रह्मसूत्रभाष्यं वयम् अध्ययनं करिष्यामहे। अत्र वचनेषु सर्परज्जुभ्रान्तिवचनेषु सर्प इति भ्रान्तिः अत्र दृश्यते। सुक्तिरजतः अत्र रजतः भ्रान्ति दृश्यते। अत्र दन्तिदारु इति वचने दन्ति इति भ्रान्तिः। अतः एवं वचनेषु भ्रान्ति अत्र सन्ति। ब्रह्मज्ञानी अत्र मिथ्याज्ञानं ज्ञात्वा आत्मतत्त्वज्ञानम् अध्ययनं करोति। अतएव ब्रह्मसूत्रभाष्ये भोक्त्रापत्याधिकरणे भोक्तृभोग्य इति द्वयमेव परमात्मा एव भोक्तृभोग्य द्वयमेव अभिन्नम्। अतः आरम्भणाधिकरणे भेद अभेद समन्वय अत्र अस्ति। अतः सागरे बुद्बुदानां तरङ्गानाम् एवंविधेन भिन्नभिन्नं दृश्यन्ते। अतएव भिन्नभिन्नमेव एकमेव अत्र सागरे उत्पतन्ति निष्पतन्ति मिलीयन्ते। अतः सागरः ब्रह्ममिति भावः इति आरम्भणाधिकरणे प्रारम्भे लक्ष्यम् अत्र वर्तते। अत्र पारमार्थिकं भेदं न अस्ति इति आरम्भणाधिकरणे प्रारम्भ लक्ष्यम् अत्र सूच्यते। अतः तत् अनन्यत्वमारम्भणशब्दादिभ्यः इति सूत्रे अयं सूत्रः मुख्यसूत्रः। अयं सूत्रः तद् अनन्यत्वम् आरम्भणशब्दादिभ्यः तत् अनन्यत्वम् आरम्भणशब्द आदिभ्यः आरम्भणशब्दादिभ्यः वाचारम्भणम् इत्यादि शब्दात् तदन्यत्वं कार्यकारण अभेदम्। अतः वाचारम्भणम् इत्यादि शब्देषु ब्रह्म एव जगत्कारणम्। अतः उपनिषद्वचनं छान्दोग्योपनिषत्ते वचनम् अत्र अतिमुख्यवचनम्। एकेन यथा सौम्या एकेन मृत्पिण्डेन
సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం ఇది ఛాందోగ్యోపనిషత్ వచనం. వాచారంభణం ఇది పదం అత్ర వచనే అస్తి. వాచారంభణం ఇది పదం, వాచ ఆరంభణం. ఇక్కడ ఇక చెప్పుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం దీనిలోకి వస్తున్నది. కార్యకారణములు అనేటువంటి రెండు శబ్దాలు ఉన్నాయి. కార్యకారణములు అనేటువంటివి ఇది ఏ విధంగా దీనిలో చెబుతున్నాడు అని అంటే, ఛాందోగ్యంలో ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. ఏకేన మృత్పిండేన, ఒక్క మట్టి ముద్ద వలన సర్వం సమస్తమైనటువంటి మృణ్మయం మట్టి పాత్రలు తయారవుతున్నాయి అని విజ్ఞాతం తెలుసుకున్నాము. అయితే వాచారంభణం వికారో నామధేయం. వాచారంభణం వికారో నామధేయం. వాక్ అంటే మాట, పదం, ఒక నామము. ఆరంభణం అంటే మొట్టమొదట ఆరంభింపబడుతూ ఉన్నది వాక్కు. దాని ప్రకారంగా వికారం వస్తున్నది, దానిలో నుంచి వికారం పుడుతూ ఉన్నది అనగా ఆ వికారం నామధేయం. ఇది ఇక్కడ అర్థం చేసుకోమని చెబుతున్నాడు. ఏమిటనంటే, కుమ్మరి చేస్తున్నాడు, ఇది కుండలు చేస్తూ ఉన్నాడు. ఆ కుండలు చేస్తున్నటువంటి ఆయన, ఆ కుండలు చేస్తున్న ఆయన మట్టి తీసుకొచ్చాడు, అంతా రెడీ చేసుకున్నాడు. చేసుకొని ఒక్కొక్కటి తయారు చేస్తున్నాడు. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క వస్తువు పెడుతున్నాడు అక్కడ. అంటే మట్టి నుంచి వికారము చెందినది ఈ మృణ్మయ పాత్రలు. మట్టి నుంచి వికారం చెందాయి. ఈ వికారం చెందినేటప్పుడు ఆరంభణం అంటే ఆరంభించడం. మొట్టమొదట ఏమి ఆరంభణం జరుగుతున్నది ఆ మట్టి పాత్రకి ముందు? వాక్. అంటే అర్థం ఏమిటి? ఆ మట్టి పాత్ర తయారు చేసి అక్కడ పెట్టాడండి. వాడు ఆ తయారు చేసేటప్పుడు ముందుగానే కుండం తయారు చేయాలనేటువంటి ఒక వాక్కు వాడి మదిలో ఉంది. ఆ కుండానికి తగ్గట్టుగా ఆ వికారము తయారైంది. అది కాబట్టి వాక్కు మొట్టమొదటిది అని అర్థం. అది వాక్కు ద్వారా వికారాలు వచ్చేస్తున్నాయి అని చెబుతున్నాడు. అది వాచారంభణం. అంటే వాక్కు ద్వారా వచ్చేసింది. అంటే ఇప్పుడు 10 రకాలు తయారు చేశాడు. 10 రకాలు తయారు చేసి వాడు మనస్సులో ఏమనుకుంటున్నాడు? కుండం తయారు చేయాలనుకున్నాడు, కుండే తయారవుతుంది. ఇంకొక వస్తువు తయారు చేయాలనుకున్నాడు, ఇంకో వస్తువే తయారవుతుంది. ఒక వస్తువుకి భేదం ఉన్నది. అన్నీ ఒకే వస్తువులు కాదు. అది ఒక రకం వస్తువు అయితే ఇది ఒక రకం వస్తువు, ఇది ఒక రకం వస్తువు, అది ఒక రకం వస్తువు, భిన్న భిన్న వస్తువులు. అయితే తెలుసుకోమంటున్నది ఏమిటనంటే, ఇక్కడ ప్రధానమైనవి మృత్తికేత్యేవ సత్యం. సత్యం ఏమిటయ్యానంటే, మట్టి అనేటువంటిది సత్యము, అది మాత్రము సత్యం, అది తెలుసుకో. ఆ మట్టి నుంచే వికారాలు పుట్టినయి. ఈ వికారాలు పుట్టే ముందు ప్రతి వికారానికి ఒక వాక్కు ముందుగా తయారవుతున్నది. ఆ వాక్కు తయారవుతున్నది, మొత్తం ఇవన్నీ తయారవుతూ ఉన్నాయి. ఇది మనకు జరుగుతున్నటువంటిది, లోకంలో జరుగుతున్నటువంటి, మనకు కనపడుతున్నటువంటి ఒక దృశ్యం. అట్లనే ఇక్కడ చెబుతున్నారన్నమాట. ఏమిటంటే, ఈ జగత్తు కూడా ఇలానే తయారైంది అని చెబుతున్నాడు. మనకు ఉపమానం ఒకటి చెప్పాడు. ఏది? మృణ్మయము, పాత్రలు, ఇవన్నీ విధంగా చెప్పాడు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఈ జగత్తు తయారవుతున్నది అని చెబుతున్నాడు. ఈ జగత్తు తయారు కావటానికి
అక్కడ మృతికేత్యేవ సత్యం అని తెలుసుకున్నావు కదా. అట్లనే ఇక్కడ కూడా సత్యం ఏమిటయ్యా అనంటే బ్రహ్మము అని తెలుసుకో. బ్రహ్మము కంటే వేరేది లేదు. అంత బ్రహ్మము నుండే వికారాలు వస్తూ ఉన్నాయి. అంతటికీ మూలము బ్రహ్మమే అని చెప్పటం ఇందులో ప్రధానమైనటువంటి విశేషం. బ్రహ్మము కంటే వేరైన జగత్తు అసలు లేనే లేదు అని నిరూపించడం కోసమే మనకు ఈ ఉపమానం చెప్పారు. ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం వికారో నామధేయం. ఇది ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి వచనం ఇది. దీని ప్రకారంగా మనము ఈ జగత్తు ఎలా నిర్మింపబడ్డది అని, కుండలు చేసేవాడు ఉన్నాడు, వాడిని ఏమంటున్నాము? కుమ్మరి అంటున్నాము. అట్లనే ఈ జగత్తు నిర్మాణం చేస్తున్నాడు కదా వీడు, ఈ బ్రహ్మము, ఈయన కూడా ఒక కుమ్మరి. ఇట్లా అందుకనే కుమ్మరి అని అనటానికి మనకు నమ్మకంలో చెప్పాడు, కర్మారేభ్యో కులాలేభ్యో కులాలేభ్యో అని చెప్పాడు. ఆ నమ్మకంలో కులాలేభ్యో అంటే కులాలుడు అంటే కుండలు చేసేవాడు ఎవరు? ఆ పరమాత్మ అని అర్థం. కుండలు చేసేటువంటి కుమ్మరి ఎట్లనో అట్లనే జగత్తును నిర్మిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ అని దాని నమ్మకంలో వచ్చింది. అంటే ఏమిటనమాట, ఈ జగత్తులో అనేక వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులు ఏవైనా శాశ్వతంగా ఉంటున్నాయా? ఆయన తయారు చేశాడు, వస్తువులు శాశ్వతంగా ఉన్నాయా? ఏ ఒక్కటి లేదు. అందుకనే జాయతే గచ్చతి ఇది జగత్. జాయతే గచ్చతి ఇది జగత్. జాయతే పుడుతూ ఉన్నది, విడుతూ ఉన్నది. అంటే పుట్టింది నిలబట్టలేదు, పోతూ ఉన్నది. కొత్తవి పుడుతున్నాయి, పోతున్నాయి పోతున్నాయి. ఇదే సైకిల్ మాదిరిగా తిరుగుతూ ఉన్నాయి. జాయతే గచ్చతి ఇది జగత్తు. అట్లనే కుమ్మరివాడు కుండలు చేశాడు. కుండలు చేశాడు, రకరకాలైన చేశాడు. ఎంతకాలం అని ఉంటాయి? ఎప్పుడో ఉంటే చేతిలో ఉంటే వాడు పగిలిపోతుంటాయి, కింద పడుతుంటే పగిలిపోతుంటాయి, పోతుంటే కొత్త కొత్త తయారవుతుంటాయి, అన్నీ పోతూనే ఉంటాయి. చివరికి సత్యం ఏమిటయ్యానంటే మట్టి అనేటువంటి సత్యం. కాబట్టి జగత్తంతా పోతూనే ఉంటుంటుంది. అశాశ్వతమైనటువంటిది ఈ జగత్తు. ఈ అశాశ్వతమైనటువంటి జగత్తును శాశ్వతమైనటువంటి బ్రహ్మం నిర్మిస్తూ ఉన్నాడు. ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో అనేకమైనటువంటి ప్రాణులు తమ కర్మబంధముల కోసము ఈ జగత్తులో పుడుతూ ఉన్నాయి. ఇది అర్థం, ఇది చెప్పదలుచుకున్నది. ఆ ప్రాణులు పుట్టిన కర్మబంధాల వలన పుట్టి అది అనుభవిస్తూ వెళ్ళిపోయింది. ఇంకా కర్మబంధం మళ్ళీ పుడుతుంది, మళ్ళీ పుడుతున్నది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ పుడుతుంది. ఇట్లా 84 లక్షల రకములైనటువంటి ప్రాణులు ఎల్లప్పుడూ పుడుతూ పుడుతూ వెళుతూ 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 శరీరాలు తీసుకుంటూ ఈ జగత్తులో తిరుగుతూ వెళుతూ ఉన్నాయి అని చెబుతున్నాడు. దీనికి ఉపమానం మనకు వాచారంభణం అనేటువంటిది తీసుకొని చెబుతున్నారని. కాబట్టి ఆ బ్రహ్మము కార్యము కారణము రెండు ఒకటి. కార్యం ఏమిటి? కుండ. ఒక వస్తువు ఉంది, అక్కడ కుండ తయారయ్యి ఒకటి ఉన్నది, దాన్ని ఏమంటున్నాము? కుండ. ఆ కుండను ఏమంటున్నాము? ఇది ఒక కార్యము అన్నాం. ఈ కుండను తయారు చేసినటువంటి వాడు కారణం ఎవరు? ఎవరు ఈ కారణం? ఈ కుండకి కారణం ఎవరు? ఈ కుండకి కారణం ఎవరు అని ప్రశ్న వేసుకుంటే కుమ్మరి అని సమాధానం వచ్చింది. అట్లనే ఈ జగత్తుకి కారణం ఎవరు అని ప్రశ్న వేసుకున్నాడు. ఈ ప్రశ్న వేసుకుంటే చివరికి ఎక్కడికి వెళ్ళిపోయినాడయ్యా అని అంటే, జగత్తుకి కారణం ఎవరు అని అంటే పరమాత్మ పరబ్రహ్మము అక్కడికి వెళ్ళిపోయినాడు. నెమ్మదిగా పట్టుకొని ఒక్కటొక్కటి పట్టుకొని ఈ జగత్తు ఎలా పుట్టింది, అలా నెమ్మదిగా ఈ సమస్త ప్రాణులు భూమి నుంచి వచ్చాయి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళ నుంచి వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి. వాయువు ఎక్కడి నుండి? ఆకాశం. ఆకాశం ఎక్కడి నుంచి? పరమాత్మ నుంచి వచ్చింది. ఇట్లా ఈ విధంగా వెళితే వెళితే వెళ్ళంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయినాడు.
కాబట్టి పరమాత్మ అనేది సత్యము, ఆయన సత్యం. ఈ జగత్తును నిర్మిస్తున్నాడే ఈ జగత్తు అది అసత్యము. అది మరి ఈ జగత్తు ఏమైపోతున్నదండి? పుట్టినది అంటే ఆయనే భోక్త. భోక్త అంటే అర్థం ఏమిటి? తినేవాడు. భోక్త అంటే తినేవాడు. భోగ్యం అంటే తెరవడునది. మనం శుభ్రంగా ఏమంటే మీరు మా ఇంటికి భోక్తగా రావాలంటే నేను ఒక ఆయన అతిథిని చెప్పామనుకోండి, ఆయన వచ్చాడు. ఆయన ఏమనాలంటే ఇప్పుడు ఆయన్ని భోక్త అనాలి. ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆ పక్కన పెట్టేసేయాలి. ఆ పేరు పక్కన పెట్టేసేయాలి, భోక్త అనాలి. ఈ పదార్థాలు ఉన్నాయి, తయారు చేస్తాం, 10 రకాలు తయారు చేస్తాం కదా, అవన్నీ పెట్టేస్తాం, అవి భోజనం చేస్తాడు. వాటిని ఏమిటి? అవన్నీ భోగ్యములు. అవి తీసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, సరే అంతవరకు సరే. ఇప్పుడు ఈ భోక్త ఆ భోగ్యములను తింటున్నాడు, ఇది మనకు కనబడుతున్నది. అట్లనే పరమాత్మ కూడా ఈ సృష్టించినటువంటి ఈ జగత్తుని తానే భోక్త, తానే తింటున్నాడు. సృష్టించినటువంటి జగత్తుని తింటున్నాడంటే అర్థం ఏమిటి? లయం చేసుకుంటున్నాడు. మనకు అక్కడప్పుడు అక్కడక్కడ కనపడుతుంటుంది. ఏమిటంటే ఆ జగత్తుని ఒక్కోసారి 20,000 మంది వెళ్ళిపోయినారండి, అదిగో 10,000 మంది వెళ్ళిపోయినారు, ఎవరికి తెలియదు, క్షణంలో అయిపోయిందంతా. అంటే అప్పటిదాకా బాగానే ఉన్నారు. ఏదో సునామీ వచ్చిందన్నారు, కొండలు విరిగిపడ్డాయి అన్నారు, అది అన్నంత అయిపోయింది, మొత్తం అంతా 10 నిమిషాల్లో అయిపోయింది, 20,000 మంది డామ్ అయిపోయినారు. అంటే పరమాత్మ ఆయన సృష్టించినటువంటి ఆ జగత్తునే తానే లయం చేసుకుంటూ ఉంటాడు. ఆ లయం చేసుకున్నప్పుడు ఆయన భోక్త, ఆయన భోక్త అయిపోతాడు. ఆ భోక్త కాబట్టి మరి ఆయనకి భోజనం కావాలి, కాబట్టి ఈ జగత్తే భోజనమైంది. దీన్నే తను తయారు చేసుకుని తానే లయం చేసుకుంటూ ఉంటాడు. భోక్త భోక్తృ రెండు, భోజ్యము భోక్తృ రెండు ఒకటే. ఎవరు? ఆ బ్రహ్మం. రెండు ఆ బ్రహ్మమే. అట్లే ఇక్కడ కూడా కార్యకారణములు రెండును ఆ బ్రహ్మమే అని చెబుతున్నాడు. ఈ జగత్తును పుట్టించాడు, ఇదంతా ఇది. అట్లనే ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విశేషం. ఆ జగత్తును ఎలా సృష్టించాడో అలా తీసుకుంటుంటాడు అని. కార్యకారణములు రెండును ఆ బ్రహ్మమే. అందుకనే గీతలో చెబుతాడు ఆయన, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని చెప్పేశాడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు. అంటే ఏమిటి? నువ్వు నిమిత్త మాత్రుడివిరా ఒరే అర్జునుడా, నువ్వు ఊరిగా బాణం వేస్తూ ఉండు, మిగిలిన కార్యక్రమం అంతా నేనే చేసేస్తుంటా అని చెప్పేశాడు గీతలో. అట్లనే మనం కేవలం నిమిత్త మాత్రులం. ఆ నడిపేదంతా కూడా ఆ పరమాత్మయే నడుపుతూ ఉంటుంటాడు. ఆయన డ్రైవరు, ఆయనే పెట్రోల్, దానికి ఆయనే కారు, ఆయనే మొత్తం సర్వము ఆయనే. కాబట్టి ఆ పరమాత్మని ఈ విధంగా తెలుసుకోవాలని చెబుతూ తత్ అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య. శబ్దాదిభ్య అనంటే శబ్దము అనే దానికి అర్థము వేదము అని అర్థము. ఇక్కడ వేదం అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తులలో వచనముల వలన తెలుసుకో అని చెబుతున్నాడు. అది శబ్దము అనే దానికి అర్థము మొదటి డైరెక్ట్ అసలు అర్థం ఏంటంటే వేదము అని అర్థం. శబ్దం అంటే సహజంగా ఇంగ్లీష్లో సౌండ్ అని చెబుతుంటారు, ఎక్కడి నుంచో సౌండ్ వస్తున్నది ఏమిటో అని అంటున్నారు. అవి కాదు, అసలు శబ్దం అనే దానికి సరైనటువంటి అర్థము వేదము, వేదధ్వని. ఆ వేదధ్వనికి మొట్టమొదటి అక్షరము ఓంకారము, అక్కడి నుంచి ప్రారంభమైంది. అది శబ్దం అంటే. ఆ శబ్దాదిభ్య ఆ వేదవచనముల వల్ల తెలుసుకో అని చెబుతూ ఇంకా గొప్ప విశేషాలు చెబుతూ ఉన్నాడు. ఉదాహరణలు ఇంకా త్రివృత్ కారణము వస్తున్నది. త్రివృత్ కారణం
త్రి అంటే 3, త్రివృత్ కారణం. పంచభూతాలలో మనకు ఆకాశము శూన్యం అది కనపడవు, వస్తువు కాదు. అది వాయువు వస్తువు కాదు. ఇక పోతే 2 పోతే ఇంకేమున్నాయి, ఇక 3 మిగిలి ఉన్నాయి. అవి వస్తువులు, అవి కంటికి కనబడుతున్నాయి. అవి ఏమిటయ్యానంటే పృథివీ, తేజస్సు, నీళ్లు. ఇవి పృథివీ అంటే భూమి, తేజస్సు అంటే అగ్ని, ఉదకములు. ఇవి 3. ఈ 3 మొట్టమొదట ఎలా ఉన్నాయి అంటే తన్మాత్రలు. సృష్టి జరిగేటప్పుడు తన్మాత్రలు. తన్మాత్రలు అంటే తత్ ప్లస్ మాత్ర, తన్మాత్ర. తత్ అంటే అర్థం ఏంటి, పరమాత్మ యొక్క మాత్ర అంటే అర్థం సూక్ష్మము అని అర్థం. అది సహజంగా మనం మాత్రలు వేసుకున్నాము, వ్యాధి వస్తే మాత్ర అని అంటామే. ఆ మాత్ర అనేటువంటిది ఏమిటంటే చాలా సూక్ష్మమైనటువంటిది కదా. చిన్న ఆవగింజంత ఆ మాత్ర మన శరీరంలో గొప్ప వ్యాధిని పోగొడుతుంది. అంత సూక్ష్మమైనటువంటిది ఎంత వర్క్ చేస్తుందో చూడండి. ఆ సూక్ష్మమైనటువంటి దాని అని అందువలన ఆ పదం తీసుకొచ్చి వైద్యాన్ని పెట్టారు మాత్ర. ఈ మాత్ర ఉన్నదే తత్ మాత్ర ఉన్నది చూశారు, పంచతన్మాత్రలు అన్న. పంచతన్మాత్రలు అన్న ఇవి సూక్ష్మంగా ఉంటాయి. ఈ సూక్ష్మంగా ఉన్నటువంటివి పంచతన్మాత్రలు పంచభూతాలుగా ఏర్పడ్డాయి. ఆకాశము, వాయువు, అగ్ని, ఉదకము, భూమి, ఇవి పంచభూతాలుగా ఏర్పడ్డాయి. వీటి మొట్టమొదటి రూపం ఏమిటి, పంచతన్మాత్రలు అంటే అణువంత ఉన్నాయి. ఇది అర్థం. అసలు ఎలా ఏర్పడ్డది అని అంటే పరమాత్మ అనేటువంటి ఆయన అణోరణీయాన్ వహతో మహీయాన్ ఆత్మశ్చ జంతోర్హితం గుహాయ అని చెప్పుకుంటూ వచ్చాడు. పరమాత్మ ఎట్లా ఎంతయ్యా ఉన్నాడు అని అంటే అణువు కంటే అణువండి, ఆ మిక్కిలి సూక్ష్మమండి అని అన్నారు. ఇది మనకు కఠోపనిషత్తులో చెప్పారు. అనగా పరమాత్మ అణువు. పరమాత్మ నుంచి ఒక అణువు వచ్చింది. పరమాత్మ నుంచి ఒక అణువు వచ్చింది. అణువు అంటే అది ఒక మాత్ర వచ్చింది. ఆ మాత్రలో నుంచి ఇంకొక మాత్ర వచ్చింది, అంటే ఆకాశం అనే మాత్ర వచ్చింది. ఆకాశం అనే మాత్రలోంచి వాయువు అనే మాత్ర వచ్చింది. వాయువు అనే మాత్రలో నుంచి అగ్ని అనే మాత్ర వచ్చింది. అగ్ని అనే మాత్రలో నుంచి నీళ్ళు అనే మాత్ర వచ్చింది. నీళ్ళు అనే దానిలో భూమి అనే మాత్ర వచ్చింది. ఇప్పుడు 5 పంచతన్మాత్రలు, అన్ని 5 అణువులు ఉన్నాయి అక్కడ. అణు అంటేనే అతి సూక్ష్మమైన సంగతి మనకు తెలిసింది. ఈ 5 అణువులు ఏమైనా రూపాన్ని తీసుకున్నాయి. రూపాన్ని తీసుకునేటప్పటికీ 5 పంచభూతాలైనవి. ఈ 5 పంచభూతాలలో 3 భూతములు త్రివృత్ కారణము. 3 భూతాలు మనకు కంటికి కనపడుతూ ఉన్నాయి. ఇవి దీని గురించి ఛాందోగ్యోపనిషత్తులో ఏం చెబుతున్నాడో చూడండి. ఛాందోగ్యోపనిషత్తులో యదగ్నే రోహితం రూపం తేజః తద్రూపం. యదగ్నే రోహితం, ఏ అగ్ని అయితే ఉన్నదో దాని యొక్క రోహితం రూపం తేజః, ఆ తేజస్సునది అగ్ని యొక్క తేజస్సున యొక్క రూపం ఏదైతే ఉన్నదో అది ఏమిటంటే రోహితం, ఎరుపు. అగ్ని యొక్క ఆ తేజస్సు అంటే అగ్ని, అగ్ని యొక్క రూపం ఏమిటంటే ఎర్రగా ఉంటుంది అని చెబుతున్నాడు. దాని రూపము, అగ్ని యొక్క రూపము ఎర్రగా ఉంది. సరే, మనకి తెలిసిందే, కంటికి కనపడుతున్నది. ఒక కట్టె కాలుతూ ఉంటుంటే మనం చూస్తున్నాము. అది చూస్తుంటే అగ్ని ఎర్రగా ఉంది, అది కూడా పడుతున్నదిరా అని అనుకుంటాం. అంతవరకు అర్థమైంది. సరే, ఇక 2 చెబుతున్నాడు. యత్ శుక్లం తదపాం, ఏదైతే శుక్లం తెలుపు ఉన్నదో అది అపాం నీళ్ళు. అనగా నీళ్ళ యొక్క రంగు ఏమిటి, శుక్లం తెలుపు అని చెబుతున్నాడు.
నీళ్ళ యొక్క రంగు తెలుపు. 1 2 అయిపోయింది. ఇక 3 యత్ కృష్ణం తదన్నస్య. యత్ కృష్ణం ఏదైతే నలుపు ఉన్నదో అది అన్నము. అన్నం అంటే భూమి. అన్నం అంటే భూమి, అది భూమి అని చెబుతున్నాడు. అది భూమి. ఇకపోతే అపాదగ్నే అగ్నిత్వం వాచారంభణం వికారో నామధేయం త్రీని రూపాణి ఇత్యేవ సత్యం. ఇక్కడ ఉన్నది అసలు ఉన్నదంట. ఏమిటంటే అపాగాద్ అగ్నే అగ్నిత్వం. ఇప్పుడు అగ్ని ఉన్నది, ఎర్రంగా మండుతూ ఉన్నదని చూసామండి. దానిలో నుంచి ఎర్రగా ఉన్నటువంటి దాన్ని విడగొట్టేశాం. అంటే అగ్ని యొక్క రంగు ఏదైతే ఉన్నదో దాన్ని విడగొట్టేశాం. అలానే నీళ్ల యొక్క తెలుపు ఏదైతే ఉందో దాన్ని విడగొట్టేశాం. అలానే భూమికి ఉన్నటువంటి నలుపు ఏదైతే దాన్ని విడగొట్టేశాం. ఇవన్నీ ఈ రూపాలన్నీ విడగొట్టేశాం. విడగొట్టేసిన తర్వాత ఇక్కడ దీనిలో ఏదైతున్నదో ఇక మిగిలినటువంటిది ఏమున్నది అంటే అవన్నీ అగ్ని నుండి వరుస వచ్చి తొలగిపోయినాయి. ఆ వరుస నుంచి ఇప్పుడు శూన్యం మిగిలిపోయింది. ఇక మిగిలిపోయినటువంటిది అనమాట. అంటే అర్థం ఏమిటి? కుండ ఉన్నది, ఆకారం దీని. కుండని అనే నామం కొట్టి పారేసాం, తీసి అవతల పారేసాం. మిగిలింది ఏంటంటే మట్టి మిగిలింది. ఇది చెబుతున్నాడు. ఇప్పుడు అగ్ని నుండి అగ్ని తొలగినది, అగ్ని నుండి అగ్ని వెళ్ళిపోయింది. అనగా అగ్ని నుండి ఆ అగ్ని వెళ్ళిపోయింది అని అంటే కార్యము వాక్కుతో ఆరంభము. అనగా అర్థం ఏమిటి? కార్యము వాక్కుతో ఆరంభమవుతున్నదంటే అక్కడ అగ్ని వెలిగించాలండి. మనం ఒక కట్టెని వెలిగించాలి, మండించాలి అనుకుందాం. దానికి ముందుగా ఒక వాక్కు ఒకటి ఉన్నది. ఏమని అంటాం మనం? ఈ కట్టెని మండించరా అంటాం, అంటే అగ్నికి తగిలించరా అంటాం. ఈ అగ్ని అనే మాట ముందు వచ్చింది అని అర్థం. ఇది వాచారంభణం. అగ్ని అనే మాట ముందు వచ్చేసింది. అగ్ని అనే మాటను తగిలిచ్చేసాం ఆ కట్టెకి. ఆ కట్ట వండిపోతుంది. అంటే ఏం చెబుతున్నాడు అనమాట? దీనిలో చెప్పేది ఏంటంటే వాక్కులు మొట్టమొదట ఆరంభమైనవి. కార్యము వాక్కుతో ఆరంభము. కార్యము అనంటే ఇక్కడ ఒక వస్తువు, ఉదాహరణకి కుండ ఒక వస్తువు, అది ఒక కార్యం. దానికి ముందేమున్నదిట? వాక్కు ఉన్నదిట. ఆ వాక్కు వచ్చి ఈ వస్తువుకి యాడ్ అయింది, ప్లస్ అయింది. ఆ వాక్కు వచ్చి ఈ వస్తువుకి ప్లస్ అయింది. ఆ ప్లస్ అయ్యేటప్పటికీ అప్పుడు మనం ఏమంటాం? దాన్ని కుండ అంటున్నాం. అట్లనే వాక్కు అగ్ని ఉన్నది. ఇప్పుడు మనం అగ్ని ముట్టించాం, అది కట్టెను తగలబెట్టేసేస్తున్నాం. అప్పుడు అగ్ని మండుతూ ఉన్నది, అగ్ని అంటున్నాం. అనగా అర్థం ఏంటి? కార్యం జరుగుతున్నది అక్కడ. ఈ అగ్ని రావటానికి ముందుగా ఒక వాక్కు ఉన్నది. ఆ వాక్కు ఇక్కడ అటాచ్ అయినది ఈ వస్తువుకి అని చెప్తున్నాం. కాబట్టి వాక్కులు మొట్టమొదట ఉన్నాయి. వాక్ అనేటువంటిది శబ్దము. ఆ శబ్దమే వేదము. ఆ వాక్యే సత్యము. అందుకనే వాగేవ సత్యం ఏకేన మృత్పిండేన అని చెప్పి చివరికి మృత్పిండం సత్యం అని చెబుతాడు. అది చివరికి సత్యాన్ని ఏమిటో తెలుసుకో అని చెబుతున్నాడు. అది చెప్పేది. చివరి సత్యం ఏమిటో సంగతి తెలుసుకో అని చెబుతున్నాడు. అది ఆ సత్యం వాక్ అనేటువంటిది పెట్టేసి అక్కడ దాకెందుకు మనం పేర్లు పెట్టుకుంటాడు. వాడు పుట్టాడండి, పుట్టిన తర్వాత ఒక పేరు పెట్టేసామండి వాడికి. ఆ పేరు పెట్టేసి ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంటాం, పలుకుతూ ఉంటుంటాం. వీడు పుట్టక ముందే ఉందిగా వాక్కు.
వీడు పుట్టక ముందే ఉందిగా ఆ వాక్కు తగిలించాంగా. అది పుస్తకం అనే ఒక పదం ఉంది, పుస్తకం అనే పదం ఒకటి ఉన్నది. నువ్వు పుస్తకం అంతా ప్రింట్ చేసి అన్ని పెట్టాం. అది ఏమిటంటే పుస్తకం. ఈ పుస్తకం అనే వాక్యం ఎక్కడుంది? ముందే ఉంది కదా వాక్కులు. అదే వాచారంభణం అని చెబుతూ ఇంకా ఏం చెబుతున్నారంటే దీనిలో చెప్పేది, వీటికి వాక్కుయే ఆలంబనము ఉన్నది, ఇవి 3 రూపములు అని సత్యము తెలుసుకో. వాటికి ఉదాహరణలుగా ఈ త్రివృత్కరణము చెప్పాడు. కాబట్టి వీటిని వేరు చేసిన అగ్ని ఉండదు. అగ్ని యొక్క ఎరుపుదనం తీసి పక్కన పెట్టేసాం అనుకోండి, అప్పుడు అగ్ని అనేటువంటిది అక్కడ కనపడదు, ఉండదు. అట్లా అన్నీ. కాబట్టి అప్పుడు ఏముంటుంది? అక్కడ శూన్యమే. అక్కడ ఏముంటుంది? ఏమి ఉండదు. కొండ ఉన్నది. సరే ఏమిటయ్యా కొండ అన్నాం, పగల కొట్టామండి, 10 ముక్కల అవతల పెట్టదు అది. ఇప్పుడు చెప్పరా అన్నాం, ఏమిటి కొండ లేదయ్యా అని అంటాం. కొండ లేదయ్యా, కొండ లేదు. మరి ఏమిటయ్యానంటే మట్టి ముక్కలు, అంతే మట్టి, అంతే కదా మరి. కాబట్టి ఈ కొండకి మూలం మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే మట్టి ఉన్నది. ఆ మట్టి నుంచి నేను వాక్కులు, ఆ బ్రహ్మం నుంచి వాక్కులు వచ్చేసింది. ఆ ఒక్కొక్క వాక్కు ఈ మట్టికి, ఈ వస్తువుకి అటాచ్ యాడ్ అయ్యి మనకు ఈ జగత్తు నడుస్తూ ఉన్నది అని అర్థం. చూడండి, మరి మనకు అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి కదా. మనిషి అన్నాం, మనిషి అన్నాం, జంతువు అన్నాం, పక్షి అన్నాం, కీటకము అన్నాం. అన్ని ప్రాణులే, అన్ని వస్తువులే, కానీ వేరు వేరు భిన్న భిన్న రూపాలుగా, భిన్న భిన్న రూపములు. అలానే మట్టితో తయారు చేస్తుంటాడు వాడు. ఆ తయారు చేసిన భిన్న భిన్న రూపాలు తయారు చేస్తుంటాడు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి పేర్లు రకరకాలు. మట్టి పాత్రల పేర్లు కూడా తెలుసుకోవడం కూడా పూర్వకాలం ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. పెద్ద పెద్ద బాణలు చూసాం మేము. బాణ అంటారు దాన్ని. దానిలో సుమారుగా ఒక 40-50 కిలోలు పడతాయి. పూర్వకాలం, ప్రాచీన కాలంలో, ఇప్పుడంటే ఈ తూనికలు ఇవన్నీ వచ్చినాయి. ప్రాచీన కాలంలో పెద్ద పెద్ద బాణలు కరెక్ట్గా కుమ్మరు తయారు చేసి ఇచ్చేవాడు రైతులకి. ఆ బాణ నిండా ఆ గింజలు నింపి, ఇన్ని బాణలు నీకు కౌలిస్తాను అని చెబుతాడు. 10 బాణల కౌలిస్తాను నీకు అని చెబుతాడు. ఆ పండినటువంటిదని కొలత కొలిచి ఆ 10 బాణల కౌలు ఇచ్చేస్తాడు. అప్పుడు ప్రాచీన కాలంలో అవన్నీ ఎలా ఉంటాయి? ఒకటే కొలతగా ఉంటాయి. ఆ కుమ్మరు అట్నే తయారు చేస్తాడు. అట్లనే మట్టితోటి కడవలు చేస్తాడు. నేను చూసాం, మేమందరూ చూసాం కాబట్టి చెబుతున్నాం. అవి ఆ కడవలు ఆ నీళ్ళల్లో ముంచుకొని చేదుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఎట్లా గట్టిగా ఇనప ముక్కలల్లే ఉంటాయి. అలానే వండుకునే పాత్రలు సుమారుగా మేము ఒక 15 రకాల పాత్రలు చూసామండి. మేము చదువుకునేటప్పుడు పొద్దున్నే వెళుతుంటే 9ంటికి కొమ్మరివాడు కావడికి అటు ఒక 10 ఇటు ఒక 10 కట్టుకొని, ఏది కడవలు, బొంగలు, రకరకములైనవన్నీ కట్టుకొని, కావడి కట్టుకొని ఒక ఊరి నుంచి ఎదురు వస్తుంటాడండి. మధ్యలోకి వచ్చేసేది ఎదురు వస్తుంటాడు. పాపం వాడికి ఏమొస్తుంది? సాయంకాలానికల్లా వచ్చేటప్పటికి ఒక 4-5 మానికల గింజలు, ఒక 2-3 రూపాయల డబ్బులు. అప్పుడు కాలంలో దాంతో సంతోషంతో వెళ్ళిపోతాడు. అట్లా ఉండేది అనమాట. వాళ్ళ చూస్తుంటే మనకి అప్పటి కాలంలో ఆ కుమ్మర తయారు చేస్తుంటుంటే అవన్నీ చూస్తుంటే కేవలం ఏమిటయ్యానంటే ఎంత బ్రహ్మతత్వం ఉన్నదో అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. దానిలో అంత బ్రహ్మతత్వమే ఉన్నది. సరే, అయితే కుండ బయలుపోయింది. ఏముంది? ఏమి లేదు. అయితే ఏమైంది అంటే కుండ బయలుపోగానే కుండ అంటామా? కుండ అనం, ఇంకా అయిపోయింది. మిగిలిపోయింది ఏమిటి? శూన్యం మిగిలింది. ఆ శూన్యమే బ్రహ్మము. అది చెప్తున్నాడు. అది మిగిలిపోయింది, ఇంకేం లేదు. అట్లనే అగ్ని ఉన్నది. అగ్ని నుంచి ఎరుపు తీసివతల పారేసాం. ఏముంది అని అంటే ఖాళీ, ఇంకా అక్కడ ఏమి లేదు. కాబట్టి ఈ శూన్యంలో నుంచే ఇదిగో ఈ జగత్తంతా వచ్చేసేస్తున్నది అని చెప్పటం అనేటువంటి దీనిలో అది.
ఈ విధంగా కార్యకారణములు అనేటువంటి చెబుతున్నాడు అని తెలుసుకోండి, అది సత్యము తెలుసుకోండి అని. పైన కల్పించేవన్నీ మిథ్యారూపములే. అగ్ని మనం వెలిగిస్తాం, కట్టను వెలిగించాం, కాసేపు మండింది, ఒక గంట సేపు అయిపోయింది, పోయింది. శాశ్వతంగా ఉండు, పోయింది. కుండను తయారు చేసావు, శాశ్వతంగా ఉండు, మొక్కలైపోయింది. మిథ్య అంటే అసత్యమైనటువంటి రూపములే. ఈ జగత్తులో ఉన్నటువంటిదంతా కూడా అసత్యమైనటువంటివే. అందుకనే సర్పరజ్జు భ్రాంతి, దంతిదారు ఇవి తెలుసుకోండి అని చెప్పారు. సర్పరజ్జు భ్రాంతిలో సర్పం అనేది ఆరోపించబడ్డది. వాస్తవానికి సర్పం ఉందా అక్కడ? సర్పం లేదు కదా. అక్కడ ఉన్నది తాడు ఉన్నది. తాడును చూసి నువ్వు పాము అనుకుంటున్నావు, అది భ్రాంతి. ఈ భ్రాంతి ఎందుకు కలిగింది? అజ్ఞానము వల్లది. అజ్ఞానం అనే చీకటిలో ఉన్నావు. అజ్ఞానం అనే చీకటిలో ఉన్నావు కనుక నీవు ఆ తాడును చూసి పాముని భయపడి వెనక్కి పోయినావు. అప్పుడు నువ్వేమిటి వెనక్కి పోయినావు అంటే అర్థం ఏమిటి? సత్యం తెలుసుకోకుండా వెనక్కి పోయినావు అని అంటే అజ్ఞానం అనేటువంటి చీకట్లో పోయి పడ్డావు అని అర్థం. అది ఇంకా అజ్ఞానం అనే చీకట్లో పడి ఉంటే నీవు ఎప్పుడు జ్ఞానం తెలుసుకొని ఉత్తమ జన్మలు పొందుతావు అని ప్రశ్న చేసుకుంటే దానికి సమాధానం దొరకదు. అజ్ఞానం అనే చీకటిలో నుంచి పైకి రావాలి అంటే పాతాళం నుంచి పైకి రావాలి. అందుకని 14 లోకాలు చెప్పేది. డౌన్లో 7 లోకాలు, ఊర్ధ్వంలో 7 లోకాలు. డౌన్లో ఉన్న 7 లోకాల్లో కనుక ఎప్పుడు తిరుగుతుంటే అంతేనయ్యా, డౌన్లో నుంచి పైకి రావాలన్నయ్యా నువ్వు అనగా అర్థం ఏమిటి? ఈ అధోలోకములన్నీ కూడా చీకటి లోకాలు. చీకటి లోకంలో పడవాకు, అజ్ఞానమైన చీకటిలో పడవాకు, నువ్వు ఊర్ధ్వానికి రా. ఆ ఊర్ధ్వానికి వస్తే ఊర్ధ్వంలో 7 లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కువ. ఒక నిచ్చెన ఉందనుకోండి, దానికి 7 మెట్లు ఉంటాయి. ఆ 7 మెట్లు ఉన్నాయి కదా, 7 మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కడ. అదే భూహు భువ స్వహ మహ జన తప సత్యం శివరి సత్యలోకం. అదే మనకు వామన చరిత్రలో సత్య పదోన్నతుండై దానిలో చెప్పడం అర్థం. అది అనగా అర్థం ఏమిటి? బ్రహ్మము ఏ విధంగా నిండి ఉన్నాడో, ఈ 7 ఊర్ధ్వలోకాల్లో నిండి ఉన్నాడో తెలుసుకో. ఆ బ్రహ్మమే ఎవరు అనగా అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అది మనమే బ్రహ్మము. ఎవరో ఎక్కడో ఉన్నాడు బ్రహ్మము అనేది కాదు, మనలోనే ఉన్నాడు బ్రహ్మము. అది తెలుసుకో. అందుకనే మహావాక్యాలు చెప్పాడనమాట. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ఇవన్నీ చెప్పింది అందుకే. ఇవన్నీ చెప్పి అందువలన తెలుసుకోవయ్యా అని చెబుతూ ఇంకా ఏం చెబుతున్నారంటే, ఈ సూత్రంలో ఆరంభణ శబ్దంతో పాటు ఆదిభ్య అనేటువంటి ఒక మాట కూడా వేశాడు. అది వేసి ఆత్మ ఏకత్వమును ప్రతిపాదించుతున్న వచనాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా తెలుసుకో అని చెబుతున్నాడు. ఏదో ఒకటి చెప్పాము అని అంటున్నాడు శంకరాచార్య స్వామి వారు. శంకరాచార్య స్వామి వారు ఏకైనా ముత్పిండేనా అని వరుసగా చెప్పుకుంటూ చెప్పి ఆ తర్వాత ఇంకా చెబుతున్నారు ఆయన. ఇంకా ఒక 6 వచనాలు చెప్తున్నారు, ఉపనిషత్ వచనాలు. ఏమిటంటే ఐతదాత్మ్యమిదం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి ఇదం సర్వం యత్ అయమాత్మా బ్రహ్మ ఏవేదం సర్వం ఆత్మ ఏవేదం సర్వం నా ఇహ నానాస్తి కించన. ఈ వచనములు ఆది శబ్దాన్ని అన్వయించుకోండి అని చెబుతున్నారు. అదే సర్వం తత్ సత్యం, ఈ మొత్తము కూడా ఈ జగత్తు అంతా కూడా సత్యము, ఆ బ్రహ్మమే. స ఆత్మా తత్వమసి, ఆత్మ తత్వమసి, తత్తత్వం అసి. ఇదే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటిది 9 సార్లు వస్తుంది. శ్వేతకేతువుకి తండ్రి అరుణి చెబుతాడు. శ్వేతకేతువు ఒక
12 సంవత్సరాలు వేదం చదువుకొని వస్తాడు గురువు దగ్గర. వచ్చిన తర్వాత తండ్రి అడుగుతాడు, నీవు బ్రహ్మముని గురించి తెలుసుకున్నావురా అని అన్నాడు. బ్రహ్మముని గురించి తెలుసుకోలేదు, అంతా నేను ఈ వేద పఠనము అని అన్నాడు. అయితే నేను చెబుతానని చెప్పి 9 సార్లు 9 విధములుగా తత్వమసి శ్వేత కేతో అని వస్తుంది. అక్కడ చెబుతారు, అక్కడ వస్తుంది ఛాందోగ్యోపనిషత్తులో. తత్వం అసి, తత్ ఆ పరబ్రహ్మమే, త్వం నీవు అసి అయి ఉన్నావు అని చెబుతాడు. తత్వమసి అట్లా అనమాట. ఇది చాలా ముఖ్యమైనది. బ్రహ్మ ఏ వేదం సర్వం, ఈ సర్వము బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. అన్నమాచార్య కూడా చెబుతుంటాడు, ఈ జగమంతా బ్రహ్మమే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, ఈ జగమంతా పరబ్రహ్మమే అని అన్నమాచార్య గారు ఆయన చెప్పారు. అలానే త్యాగరాజు గారు కూడా చెప్పారు, ఆయన కూడా చెప్పారు. వాళ్ళందరూ ఏమిటంటే ఈ బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞానులు అట్లా అనమాట. మొత్తం నా ఇహ నానాస్తి కించిన, ఆ కించిన కించిత్తు కూడా ఏదైనా కానీ ఆ బ్రహ్మము కాదనకుండా ఏదీ లేదు, అంతా బ్రహ్మమే. ఈ బ్రహ్మమే అని చెప్పడానికి ఈశోపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతో తేన త్యక్తేన భుంజీధ మా గృధ కశ్వసిత్ ధనం అని మొట్టమొదటి సూత్రం మంత్రం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతో, ఇది మొత్తము ఈ జగత్తులో ఉన్న కించిత్తు ఏదైనా సరే అంతా కూడా ఈశ్వర స్వరూపమే, ఈశ్వరునిదే, నీది ఏమీ లేదు. నీవు కేవలము ఈ భూమికి ఎందుకు వచ్చావు అని అంటే ఏదో ఒక పని చేసుకొని పోవడానికి వచ్చావు. నీకు ఒక అద్దె కొంప ఒకటి ఇచ్చాను. అద్దె కొంప ఏదేనంటే ఒక శరీరం ఇచ్చాను. ఆ శరీరము అద్దె కొంప ఎప్పుడైతే చిల్లులు పడి వర్షం పడి కారుతుంటుంటే ఏం చేస్తాము అని అంటే, ఈ అద్దె కొంప మనకు పనికిరాదురా, ఇంకో కొంపలోకి వెళ్ళిపోదాము, ఇటు కూడా మనం ప్రతి నెల అద్దె కడుతున్నాం కదా, ఈ కొంపలోనే ఉండాలనేటువంటి రూలే ఉంది అని ఆ కొంపను వదిలేసేసి ఇంకో కొంపకు పోతాడు. ఇది మనకు జరుగుతున్నది. అట్లనే వీడేం చేస్తున్నాడు, వీడికి ఒక కొంప ఇస్తే ఆ కొంపలో ఉన్ననాళ్ళు ఉండి ఇది కురుస్తున్నదని చెప్పి లేచి ఇంకో శరీరంలోకి చేరుతున్నాడు. ఇంకో శరీరంలోకి వాసాంసి జీర్ణాని యథా విఘాయ తథా శరీరాణి భగవద్గీతలో చెప్పుకుంటూ వచ్చేసాడు. ఎప్పుడైతే ఈ జీర్ణ వస్త్రాలు వేసి మళ్ళీ కొత్త వేసుకుంటుంటాడో ఈ జీవుడు అట్లనే తిరుగుతూ ఉంటాడు. రోజుకొక డ్రెస్ వేసుకుంటుంటాడు వీడు, రోజుకొక డ్రెస్సు. ఈ డ్రెస్సు బాగలేదు, ఆ డ్రెస్సు. డ్రెస్ అంటే అర్థం ఏమిటి? రూపం. ఏం రూపము? ఏదో కాసేపు ఒక బ్రహ్మజ్ఞాని రూపం అని అనుకుంటే మంచిదే. అట్లా అనుకుంటే వాడు బ్రహ్మజ్ఞానిగా ఉండాలంటే జ్ఞానవంతుడిగా అయి ఉంటేనే అవుతాడు, లేకపోతే కాదు. వాడు విషయ సుఖాల్లో ఉన్నాడు అనుకోండి, ఇంకేముంది దానిలో, విషయ సుఖాల్లో ఉన్నాడంటే జంతువులే పక్షులే అంతే, ఇంకేం లేదు. తను ఒక జంతువు అవతారం ఎత్తుతుంటాడు వాడు. విషయ సుఖాల్లోకి వెళ్ళిపోయినటువంటి వాడు అట్లా ఉంటాడనమాట. కాబట్టి అందువలన ఇదంతా తెలుసుకోండి నేను చెబుతున్నాను అది. కాబట్టి సత్యం అనేటువంటిది తెలుసుకో, సత్యమే బ్రహ్మము, తత్వమసి తెలుసుకో అని చెబుతున్నారు ఇట్లా. కాబట్టి శబ్దాదిభ్య అనేటువంటి మాట ఈ సూత్రంలో వేశాడు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది ఏకేన మృత్పిండేనా సర్వం మృణ్మయం స్యాత్, అదొక సూత్రం. యదగ్నే రోహితం రూపం తేజ తద్రూపం యశుక్లం, ఇదొకటి. వీటితో పాటుగా ఇక్కడ ఒక 6 కూడా తెలుసుకో. 5 దాత్వికం సర్వం తత్వమసి ఇటువంటివి కూడా తెలుసుకుంటే ఆ బ్రహ్మమును గురించి తెలుసుకున్నవాడు అవుతావయ్యా. ఆ బ్రహ్మము కార్యకారణములు రెండును ఒకటేను, వేరువేరేం కాదు, అంతా ఆ బ్రహ్మమేను అని చెప్పడం చివరికి.
అని చెబుతూ ఇంకా ఉదాహరణలుగా ఘటాకాశము మహదాకాశము చెప్పుకుంటూ వస్తున్నాడు. ఘటాకాశము మహదాకాశం, ఘటం అంటే కుండలో ఉన్నటువంటి ఆకాశము ఒకటే, మహదాకాశం కూడా ఒకటే. ఈ మహదాకాశం అంటే బ్రహ్మము. ఇక్కడ మహదాకాశం అంటే మనకు మొట్టమొదటి 4, 5వ సూత్రం 10వ సూత్రంలో ఆకాశగత లింగాత్ అని వచ్చింది. అది ఆకాశగత లింగాత్, అది ఆకాశం, అది బ్రహ్మము. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఘటంలో ఉన్నటువంటి ఆకాశము, ఘటం పగిలిపోగానే ఆకాశం మహదాకాశంలో కలిసిపోయిందండి అని అర్థం. ఘటం పగిలిపోయింది, దానిలో ఉన్న శూన్యం ఉంది, శూన్యంలో కలిసిపోయింది, పెద్ద శూన్యంలో కలిసిపోయింది. అది ఉపమానం చెబుతున్నాడు. దీన్ని బట్టి ఏం తెలుసుకో? నీ శరీరం అనేది ఒక ఘటము, అది చెబుతున్నాడు. ఒక కుండ, ఆ కుండ పాతబడిపోయింది. పాతబడి ఎప్పుడు చేతిలో నుంచి జారి కింద పడదు అనుకుందాం, అది ముక్కలైపోయింది. అట్లనే శరీరం పడిపోయింది. శరీరం పడిపోయేటప్పటికి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నదే, ఆత్మ ఏం చెబుతున్నాడు ఇక్కడ? శూన్యం కింద చెబుతున్నాడు. జాగ్రత్తగా ఇక్కడ అర్థం పట్టుకోవాలి. ఇక్కడ ఆత్మ అశబ్దం, అస్పర్శం, అరూపం ప్రధానమైన లక్షణాలు. అరూపం, రూపము లేదు. రూపం ఉంటే అప్పుడు మనం చెప్పచ్చు. అందుకనే మనం భగవద్గీతలో ఆశ్చర్యవత్ పశ్చత్ కశ్చిదేనం ఆశ్చర్యవత్ అన్ని ఆశ్చర్యవత్ వదతి అని చెప్పుకున్నాం. ఆశ్చర్యం అంటున్నారు కానీ రూపం చెప్పండి అయ్యా, రూపం అసలు లేదండి అని చెప్తున్నారు. కాబట్టి మన శరీరంలో ఉన్న ఆత్మకి రూపం ఏదన్నా ఉందా? రూపం ఏమి లేదు. ఆ రూపం లేనటువంటి ఆత్మ పరమాత్మలో లీనమైపోయినది, అది తెలుసుకో అని చెబుతున్నాడు. ఇది మహదాకాశము ఘటాకాశము అనేటువంటిది. ఘటం పగిలిపోయింది, అందులో ఉన్న ఆకాశం మహదాకాశంలో కలిసిపోయినది. ఆ విధంగానే భోక్తృ భోగ్య సముదాయములు, భోక్తృ తినేవాడు, భోగ్యము ఆ తినబడే వస్తువులు బ్రహ్మము కంటే అభిన్నములని. బ్రహ్మము కంటే అభిన్నములంటే వేరు కాదు, ఒకటే. భోక్త ఆయనేను, ఆ తినే పదార్థములు కూడా ఆయనేను అని చెబుతున్నాడు. వాస్తవానికి కూడా చూసుకోండి మీరు, మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, మనం తింటున్నాం అన్నం ఆ ప్లేట్లో పెట్టుకున్నాం. అన్నం ఎవరు? అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నార్థేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి విసంవిశంతేతి తద్విజ్ఞాయ అనేది వచ్చింది మంత్రం. అన్నం ఎవరు? బ్రహ్మమే అని చెప్పారు కదా. అన్నం బ్రహ్మమే చెబుతున్నాడు. మరి తినేవాడెవడు? నువ్వే బ్రహ్మం కదా, రెండో అభిన్నమే కదా. మరి ఇది అర్థం. అంత బ్రహ్మమే. మన దేవుడికి పండ్లు నైవేద్యం పెడుతున్నాం, ఆ పండ్లు ఏంటే చెట్టు నుంచి కోసుకొచ్చారనే ఇదేనంటే అది బ్రహ్మమయ్యా బాబు. బ్రహ్మము కానిది అంటూ ఏదీ లేదు, సర్వము బ్రహ్మమే, సమస్తము బ్రహ్మమే. అక్కడ దాకా నీవే బ్రహ్మము, నీలో ఉన్నదే బ్రహ్మము, నీవే బ్రహ్మము. అందుకనే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం నేను బ్రహ్మమును, అసి అయి ఉన్నాను, నేను బ్రహ్మమునై ఉన్నాను అని చెబుతున్నాడు. అది తెలుసుకోమని చెబుతున్నారు. ఇవన్నీ తెలుసుకుంటుంటే వలన ఏంటంటే జరిగేది, నీలో అజ్ఞానం అనేది పోతుంది. ముందు అజ్ఞానం అనే చీకటి తొలగినప్పుడేనండి ఇదంతా. అజ్ఞానం అనే చీకటి తొలగితేనే నీకు ప్రమోషన్ వస్తుంది. అజ్ఞానం అనే చీకటి తొలగినంత కాలం నీకు డిప్రమోషనే. డిప్రమోషన్ అంటే అల్ప జీవులు వీటిలో వెళ్ళిపోతావు. జ్ఞానం పెరిగే కొద్ది ప్రమోషన్స్ వచ్చేస్తుంటాయి, ఉత్తమ జన్మలు వచ్చేస్తుంటాయి జ్ఞానం పెరిగే కొద్ది.
ఆ ఉత్తమ జన్మలు పొంది పొంది చివరికి పరమశాంతంలో లీనమైపోతాడు. అదే మోక్షము. అందువల్లే ఈ ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అని అంటే, ఏ ఉపదేశిస్తాయి అని అంటే, ఉపనిషత్తులు మోక్షాన్ని ఉపదేశిస్తాయి. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అది ఉపనిషత్తులు. అందుకని ఘటాకాశము మహదాకాశం ముందు అర్థం చేసుకుండయా అని చెబుతున్నారు. ఘటాకాశంలో ఉన్నదే మహదాకాశము రెండు ఒకటేను, భిన్న భిన్నములు కాదు అని చెబుతున్నాడు. అవి చెబుతుంటే ఇక్కడ ఒక పూర్వపక్షాన్ని తీసుకొస్తున్నాడు. పూర్వపక్షం అనేటువంటిది మనకి బాగా అర్థం కావటానికి, మన మనస్సుకి పదును పెట్టడానికి బాగా పనికొస్తుంది పూర్వపక్షం. ఈ పూర్వపక్షంలో ఏం చెబుతున్నాడనంటే, చెట్టు ఉన్నది, ఒక వృక్షం, దానికి కొమ్మలు అనేకం ఉన్నాయి, ఈ వృక్షానికి శాఖలు అనేకం ఉన్నాయి. ఆ విధంగానే బ్రహ్మం అనే వృక్షములో అనేక ప్రవృత్తులు శక్తులు ఉన్నాయి కదా. బ్రహ్మం అంటే ఒక్కటే కాదు కదా, బ్రహ్మం అంటే అనేకం కదా. మరి సర్వం అనే మాట ఎందుకు అన్నావు? మరి సర్వం బ్రహ్మం అన్నాడు కదా. సర్వం అంటే ఎన్నో ఉన్నాయని కదా అర్థం, చెప్పలేనన్ని ఉన్నాయని కదా బ్రహ్మంలో. కాబట్టి అనేక ప్రవృత్తులు శక్తులు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఉన్నాయి, అయినా కానీ అనేక చెట్టు కొమ్మలు ఉన్నాయండి, ఒక 100 ఉన్నాయండి చెట్టు కొమ్మలు, చిన్నవి పెద్దవి అవి ఇవి ఉన్నాయి. ఇవన్నీ కొమ్మలన్నీ కలిసిస్తే ఒక చెట్టు అయింది, ఒక చెట్టు అయింది. అలానే అనేక ప్రవృత్తులు అనేకమైనటువంటి విశేషాలన్నీ కూడా ఈ బ్రహ్మంలో ఉన్నాయి, అయినా ఆ బ్రహ్మము ఒకటే. ఇంకా నానాత్వములు మరియు నానాత్వములు ఇవి సత్యములని భావించలేదు. రకరకములుగా ఉన్నదండి ఈ బ్రహ్మములో విశేషాలు, ఒకదానికి ఒకదానికి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే మనకు చాలా విషయాలు చూస్తుంటుంటే భిన్న భిన్నంగా కనపడుతూ ఉంటాయి, భిన్న భిన్నంగా కనపడుతుంటాయి మనకి. ఇప్పుడు సముద్రంలోనికి తరంగాలు వస్తున్నాయి, దాన్ని ఏమి తరంగం అని ఒక మాట అంటాం. ఆ సముద్రంలో నురుగులు వస్తున్నాయి అనుకోండి, ఆ నురుగు అంటాం. అంటే చూడండి, ఒక వస్తువుకి భేదం ఉంది కదా, వస్తువుకి భేదం ఉంది. వస్తువుకి నురుగు వేరు, తరంగం వేరు. ఇవన్నీ దేనిలోంచి వస్తున్నాయి? సముద్రంలోంచి వస్తున్నాయి, సముద్రంలో లీనమైపోతున్నాయి. అట్లే వృక్షం ఉంది, ఆ వృక్షానికి ఓ చిన్న కొమ్మ ఒకటి ఉన్నది, పెద్ద కొమ్మ ఒకటి ఉన్నది. ఇట్లా అనేకమైన చిన్నవి పెద్దవి, మళ్ళీ ఆకులు, చిన్న ఆకులు, పెద్ద ఆకులు, రకరకాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపేసేసామంటే చివరికి చెట్టు అన్నాం దాన్ని. అందుకనే దీనికి ఉదాహరణ సముద్రం అనేటువంటిది ఒకటి, అందులో ఉన్నటువంటి ఈ బుడగలు, నురుగులు, తరంగాలు రకరకాలుగా కనబడుతుంటాయి, కానీ ఇవన్నీ కూడా సముద్రంలో నుంచి వచ్చేవే. అలానే వృక్షం కూడా, అలానే మట్టి ఒకటే. ఆ మట్టి నుంచి అనేకమైనటువంటి మృణ్మయ పాత్రలు వస్తూ ఉన్నాయి. ఆ మట్టి నుంచే అనేకమైన పాత్రలు. ఇలా అన్నింటినీ అన్వయించుకుంటే మృదాదులు అంటే మట్టి మొదలైనటువంటివి, వీటన్నిటికీ మూలము ఎవరు? ఆ బ్రహ్మమే కదా అంటాడు. అది వీటన్నిటికీ మూలము ఆ బ్రహ్మమే కదా అని అంటున్నాడు. అంటే ఏమిటి? మట్టికి మూలము ఆ బ్రహ్మమే, ఈ సముద్రానికి మూలము అన్నిటికీ బ్రహ్మమే, అన్నిటికీ సర్వమునకు మూలము ఆ బ్రహ్మమే కదా అని అంటున్నాడు. ఆయన ఒప్పుకుంటూనే అవునా కదా అని అన్నాడు. దానికి సమాధానం కూడా అవుననే చెప్పటం. అది ఏమని? వాచారంభణ శబ్దంలో మృతికేత్యేవ సత్యం, మృతికే సత్యమని, దాని నుండి ఉత్పన్నమైన కార్య సముదాయం అంతా అసత్యమని.
మట్టి ఒక్కటే సత్యము, కుండలు అసత్యం. కుండలు అసత్యం అంటే అర్థం ఏంటి? సత్యం అంటే శాశ్వతం అని అర్థం. సత్యం అంటే శాశ్వతము అని అర్థం. మరి కుండ తయారు చేశాడు, అది అశాశ్వతం. ఆ కుండను ఏమంటాం? కార్యం. ఈ కార్యములన్నీ అశాశ్వతాలు, నిలబడవు. అనగా ఈ జగత్తు అనేది కార్యం, ఈ జగత్ అనేది కార్యము, ఈ జగత్ అనేటువంటి కార్యము అశాశ్వతం. ఈ కార్యములకు కారణం ఎవరు? జగత్ కారణం ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ శాశ్వతం. మరి మృత్తికేత్యేవ సత్యం, మృత్తిక ఇతి ఏవ సత్యం, మృత్తిక ఒక్కటే సత్యము అని చెబుతున్నా. అట్లనే బ్రహ్మము ఒక్కటే సత్యము, కారణమైనటువంటి జగత్ కారణమైనటువంటి బ్రహ్మమే సత్యము, కార్యమైనటువంటి ఈ జగత్తంతా కూడా అసత్యములు అనగా అశాశ్వతములు అని చెప్తున్నారు. మరి అశాశ్వతాలు కదండి మరి బ్రహ్మము, ఈ జగత్తంతా అశాశ్వతం అని చెబుతున్నాడు కదా. కాబట్టి బ్రహ్మము అశాశ్వతమైన జగత్తుని ఎందుకు సృష్టించాలి? మెరపడం కూర్చోరాదు నువ్వు బ్రహ్మము అని అంటే దాని సమాధానం ఏమిటయ్యానంటే, అనేకమైనటువంటి కర్మబద్ధ జీవులు వాటి యొక్క ఫలాలు అనుభవించటం కోసము ఈ జగత్తుని బ్రహ్మం సృష్టించాడు. జగత్తుని బ్రహ్మం ఎందుకు సృష్టించాడు? ఉండదు, నిలబడదు అని చెబుతున్నానండి. కరెక్టేను, బాగానే ఉంది. మరి ఎందుకు సృష్టించడం? ఉండదు కదా, శాశ్వతంగా ఉండదు కదా. ఉండనటువంటి దాన్ని ఎందుకు సృష్టిస్తున్నాడు? కర్మబద్ధ జీవులు ఉన్నారండి, వాళ్ళ కర్మఫలాలు అనుభవించాలి. అనుభవించడం కోసం ఏంటి అని అంటే శరీరాలు కావాలి వాళ్ళకి. ఈ శరీరాలు కాబట్టి, శరీరం ఇస్తున్నాం కాబట్టి జగత్తు ఉండాలి. ఈ జగత్తులో ఏముండాలంటే ఉండవలసినటువంటివన్నీ, వాడికి కావాల్సిన ఆహార పదార్థాలు, వాడికి కావాల్సినటువంటి గాలి, నీరు, అగ్ని, ఇటువంటి మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టేస్తున్నాడు ఆ బ్రహ్మము. ఎవరి కోసము? ఇదిగో కర్మలు అనుభవించడం కోసం పుట్టాడే ఈ జీవుడు, అనేక ప్రాణులు, వాటి కోసం ఈ జగత్తుని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ కర్మబద్ధ జీవులు ఉన్నంత కాలము ఈ జగత్తు పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సమస్త ప్రాణులన్నీ బ్రహ్మంలో లీనమైపోతాయో అప్పుడే అంతా శూన్యమైపోతుంది. అది ఇందులో ఉన్నటువంటి. కాబట్టి ఈ జగత్తు అశాశ్వతమైన జగత్తుని ఎందుకు సృష్టిస్తున్నాడు అని అంటే ఇదిగో వీళ్ళ కోసమే సృష్టిస్తున్నాడు అని చెబుతున్నాడు. అది అందుకని ఇందులో వాచారంభణం శబ్దంలో మృత్తికేత్యేవ సత్యం, మృత్తిక అనేటువంటిది మాత్రమే సత్యము అనేటువంటి విషయాన్ని తెలుసుకో అని ఈ విధంగా చెబుతున్నాడు. అట్లనే ఇంకా రేపు కూడా ఇది సాగుతూనే ఉంటుంది. అట్లా అనమాట. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు. నమస్కారం గురుగారు. కృష్ణారావు గారు వచ్చారు. ధన్యవాదాలు గురువు గారు. అట్లా